హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దీపా వ్లాగ్స్. ఈ వీడియోలో నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. అది ఏంటి అంటే 2025లో నా లైఫ్లో ఏం జరిగింది, నేను ఏం అచీవ్ చేశాను, అండ్ నా హ్యాపీనెస్, నా సాడ్నెస్ అన్నీ మీతో షేర్ చేసుకుంటాను. వీడియో పూర్తిగా చూడండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. టాపిక్లోకి వెళ్ళిపోదామా? జనవరి 1, 2025 ఆ రోజు హ్యాపీగా స్టార్ట్ చేద్దాం అనుకున్న నాకు చిన్న సాడ్నెస్ ఎదురైంది. బట్ అయినా కూడా మనం గివప్ ఇవ్వకూడదు అని చెప్పి ఈ రోజంతా నా బెస్ట్ ఇవ్వాలి, నేను నా పిల్లలు చాలా హ్యాపీగా ఇయర్ స్టార్ట్ చేయాలనేసి ఇంకా డే అంతా నార్మల్గా టెంపుల్కి వెళ్ళేసి వచ్చాము. డే అంతా నార్మల్గా ఇంట్లోనే ఉండేసి ఈవినింగ్ రెస్టారెంట్కి వెళ్దాం అనుకున్నాం. రెస్టారెంట్కి తీసుకెళ్ళాను మా పిల్లల్ని అండ్ మా హస్బెండ్, నేను నలుగురం వెళ్ళాము. సో ఎంజాయ్ చేసాము, ఫుడ్ తిన్నాము, మా పిల్లలు కొంచెం ఆడుకున్నారు. అండ్ నెక్స్ట్ డే నుండి అంత రొటీనే. మనకి న్యూ ఇయర్ రిజల్యూషన్ అని అదని ఇదని ఉంటుంది, కానీ స్టార్ట్ చేసినంత ఈజీగా దాన్ని క్యారీ చేయలేము. సో నా విషయంలో కూడా చాలాసార్లు అదే జరిగింది. ఈ 2025లో నేను చాలా సఫర్ అయింది ఫస్ట్ చెప్తాను. అదేంటంటే లిటరల్లీ ఎన్ని హాస్పిటల్స్ తిరిగాను తెలుసా, అస్సలు నమ్మరు. చూడండి ఎన్ని హాస్పిటల్స్ తిరిగానంటే ఇవన్నీ నావి. ఇది 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 అండ్ ఇది చూడండి, నమ్ముతారా, 2025 జనవరి 20. చూడండి జనవరి 20 నేను నా థ్రోట్ ఇన్ఫెక్షన్ కోసం స్కాన్ చేయించుకున్నాను. అంటే నేను ఒక 3 years నుండి థ్రోట్ ఇన్ఫెక్షన్తో సఫర్ అవుతున్నాను. బట్ అది ఆపరేషన్ వరకు వెళ్తుందంట, నాకు రీసెంట్గా తెలిసింది. బట్ ఆ టైంలో నాకు తెలీదు. రిపోర్ట్స్ స్కాన్ చేశారు, బ్లడ్ టెస్ట్లు అన్నీ చేశారు. ఇదంతా ఖమ్మంలో జరిగింది. మేము అప్పుడు ఖమ్మంలో ఉండేవాళ్ళం కదా. సో ఖమ్మంలో నేను స్కాన్ చేయించుకున్నాను. స్కాన్ రిపోర్ట్ గొంతుకి ఇదంతా. సో గొంతుకి నేను ఎన్ని హాస్పిటల్ తిరిగానంటే గైస్ నమ్మరు అస్సలు. చూడండి ఇవన్నీ ఒక్క టెస్ట్ కాదు, ఒక్కటి కాదు, చాలా టెస్టులు. ఎన్ని టెస్టులు చేశారు, ఎన్ని టెస్టులు చేసి ఓకే ప్రాబ్లం కొంచెం సివియర్గానే ఉంది, బట్ అంతా ఏం కాదు, మీరు కొంచెం కేర్ తీసుకుంటే క్యూర్ అయిపోతుందని చెప్పారు. ఇది ఫైండ్ అవుట్ చేయడానికి నేను ఇన్ని హాస్పిటల్స్ తిరిగాను. అండ్ నాకు ఈ 2025లో చాలా పాయింట్అవుట్ చేసేది ఏంటంటే ఒక 3 ప్రాబ్లమ్స్: థ్రోట్ ఇన్ఫెక్షన్ అండ్ సయాటికా, ఈ హ్యాండ్ పెయిన్. ఇవి నాకు 2024-23 నుండే ఉన్నాయి, బట్ నేను వాటిని ఐడెంటిఫై చేయడానికి చాలా టైం పట్టింది. ఎన్ని హాస్పిటల్స్ తిరుగుతున్నప్పుడు కొన్నిసార్లు అయితే నిజంగా ఏడుపు వచ్చేది. నాకు నేనే ఏడ్చేదాన్ని, అమ్మ వాళ్ళకి కాల్స్ చేసి ఏడుస్తూ మాట్లాడేదాన్ని, వాళ్ళు నాకు కొంచెం మోటివేట్ చేసేవాళ్ళు. సో ఇన్ని హాస్పిటల్స్ తిరిగి నేను నా ప్రాబ్లం ఫైండ్ అవుట్ చేసుకున్నా. ఇప్పుడు అనిపిస్తుంది, ఓ దీనికి ఇంత ఏడ్చానా అని. సో అందుకే మనం ఒకటి నేర్చుకోవాలి లైఫ్లో, ఏంటంటే ఎప్పుడైనా కష్టం వచ్చినప్పుడు ఆ టైంలోనే ప్రాబ్లం, ఆ టైంలోనే బాధ అనిపిస్తుంది. రోజులు గడుస్తున్న కొద్దీ ఇంతే కదా అనిపిస్తుంది. అందుకే ఇదొకటి గుర్తుపెట్టుకొని మనం ఖచ్చితంగా మనల్ని మనం మోటివేట్ చేసుకొని మనం ముందుకెళ్ళాలి. అంతేకాని అక్కడే భయపడి, అక్కడే ఏడుస్తూ అక్కడే ఆగిపోకూడదు. నాకు కూడా అది కొన్ని విషయాలలో అర్థమైంది. నేను కూడా రియలైజ్ అయ్యాను 2025లోనే. అండ్ నెక్స్ట్ ఈ హాస్పిటల్ ఫైల్స్ పక్కన పెడితే ఇంకొకటి సంక్రాంతి టైంలో యాక్చువల్గా మేము అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడం, అప్పాలు చేసుకుంటాం కదా, అవి అంతా ఏం జరగలేదు. వెళ్ళామనుకున్నాం బట్ కుదరలేదు. సంక్రాంతి టైంలోనే మేము మా రిలేటివ్స్ ఫంక్షన్కి వెళ్ళాల్సి వచ్చింది. అక్కడ నేను చాలా ఎంజాయ్ చేశాను. నేను కింద పిక్స్ పెడతాను. మా అత్తయ్య తరపున ఉన్న వాళ్ళలో నాకు క్లోజెస్ట్ అండ్ ఫ్రెండ్స్ అయినా, రిలేటివ్స్ అయినా, నా ఏజ్ వాళ్ళు ఎవరైనా ఉన్నారు, నాతో మనసు విప్పి మాట్లాడతారు, నాతో ఫ్రెండ్లీగా ఉంటారంటే వీళ్ళే. ఇంకా కొంతమంది ఉన్నారు, బట్ ఆ టైంలో నేను తీసుకున్న ఫొటోస్ ఇవే. కింద పక్కన ఇస్తాను చూడండి. ఈ ఫొటోస్ చూసినప్పుడల్లా నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది, నాకు ఫ్రెండ్స్ ఉన్నారు నా రిలేటివ్స్లో అని. అండ్ నెక్స్ట్ సంక్రాంతి అక్కడే 3 days ఉండిపోయాం. ఇంకా సంక్రాంతి తర్వాత వచ్చిన తర్వాత ర్యాండమ్గా ఏదో వర్క్ ఉంటే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాం. అక్కడ శివరాత్రి. ఇంకా శివరాత్రి టైంలో అక్కడే ఉన్నాం కదా, ఇంకా 1 day ఉండి దర్శనం చేసుకుని వెళ్దామని గోదావరి కనిలో గంగ స్నానం చేసి శివయ్యని దర్శించుకొని నా కోరికలన్నీ చెప్పుకొని ఇంకా మళ్ళీ ఖమ్మం వచ్చాము. అట్లా కొన్ని డేస్ గడిచిపోయాయి. నెక్స్ట్ హోలీ రోజే మా ఆయనకి మేనేజర్ పోస్ట్కి ఇంటర్వ్యూ ఉండే. ఇంకా ఆయన ఏమీ హోలీ ఆడలేదు. అండ్ మేము కూడా ఏదో అట్లా ఆడామా అంటే అంటే మేము ఎవ్రీ ఇయర్ ఎక్కువ ఆడము హోలీ. మా ఆయన మా పిల్లలే ఆడతారు, నేను చాలా తక్కువ ఆడడం. సో హోలీ రోజు
ఇళ్లలో సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి. అండ్ ఎర్లీ మార్నింగే రెడీ అయిపోయి ఇంటర్వ్యూకెళ్ళిపోయారు. ఆ రోజు ఇంటర్వ్యూకెళ్లారు. ఆ రోజంతా హ్యాపీ. ఇంక మేము అంటే నెక్స్ట్ ప్రమోట్ అవుతున్నారు. మంచి ప్రమోషన్ వస్తుంది. పొజిషన్ చేంజ్ అవుతుంది అన్న హ్యాపీనెస్ ఉండే ఆ రోజు. 1 వీక్‌లో రిజల్ట్ వస్తుందని చెప్పారు. 1 వీక్‌లో రిజల్ట్ వస్తుంది. ఓకే. వెయిట్ చేద్దాం అనేసి 1 వీక్ వెయిట్ చేసాం. 15 డేస్ వెయిట్ చేసాం. అవ్వట్లేదు. రాట్లేదు. అంటే, అంటే ఈయన సెలెక్ట్ అవ్వలేదా? అయ్యారా? ఏంటి తెలియట్లేదు. బాధపడ్డాం. ఒక 2 మంత్స్ అంతా బాధపడ్డాం. అయితే ఈ పీరియడ్‌లో అంటే ఒక 1 మంత్ 15 డేస్ ఆ పీరియడ్‌లో మా పాపది బర్త్‌డే వచ్చింది. మేమనుకున్నాం మా పాపని చాలా లక్కీగా ఫీల్ అవుతాం మేము. ఆడపిల్ల కదా! ఇంటికి మహాలక్ష్మి అని. సో, మేమేమనుకున్నామంటే ఆమె బర్త్‌డే రోజే తెలుస్తదేమో! ఆమె బర్త్‌డే రోజే తెలుస్తది. చూడు ఖచ్చితంగా ఆమెని నువ్వు లక్కీలాగా ఫీల్ అవుతావు గదా! ఖచ్చితంగా ఆమె బర్త్‌డే రోజే తెలుస్తది. సో, తెలవంగానే ఆమె బర్త్‌డే గ్రాండ్‌గా చేసుకుందాం అనుకున్నాం. ఆమె బర్త్‌డే ఎప్పుడు మేము గ్రాండ్‌గా చేయలేదు. కొన్ని రీజన్స్ వల్ల. అది నేను ఎప్పుడైనా కుదిరినప్పుడు చెప్తాను ఎందుకు అని. సో, చేయలేదు. సరే, సరే ఒకవేళ పోస్ట్ వస్తే చేద్దాము. డేర్ చేద్దాము అని అనుకున్నాం. బట్ ఆమె బర్త్‌డే వచ్చేసింది. ఆమె బర్త్‌డే ఎప్పుడు తెలుసా? 2025 ఉగాది ఏ రోజో అదే రోజు. ఆమె బర్త్‌డే, ఉగాది 2 ఒకే రోజు రావడం నాకు చాలా హ్యాపీ అనిపించింది. అంటే డివోషనల్‌గా ఉండొచ్చు. మంచిగా ఆ రోజు టెంపుల్‌కెళ్తాం. ఇంట్లో సెలబ్రేషన్స్ ఉంటాయి. సో, నాకు హ్యాపీ అనిపించింది. మేమంతా గ్రాండ్‌గా చేసుకోలేదు. జస్ట్ మేము 4 మెంబర్సే అండ్ మా పాపకి కొంచెం హెల్త్ బాలేదు ఆ రోజు. సో, హెల్త్ బాలేదు. అంత గ్రాండ్‌గా చేసినా కూడా ఆమె ఆమె సిక్ అయి ఉంటే మనం సెలబ్రేషన్స్ అంతా హ్యాపీగా చేసుకోలేం కదా! సో, ఓన్లీ తన వరకి తను "నీకేం కావాలి? నీకేంటి?" అంటే నాకొక డ్రెస్ కావాలి అని అడిగింది. డ్రెస్ కొన్నాము. కేక్ కావాలని అడిగింది. కేక్ తెచ్చి కట్ చేపిచ్చాము. అంతే ఇంకా. ఈవినింగ్ తను బయటికెళ్దామంటే తీసుకెళ్ళాం. అంతే ఇంకా సెలబ్రేషన్స్ అయిపోయాయి. ఆ రోజు కూడా నేను ఈగర్‌గా వెయిట్ చేశాను. ప్రమోషన్ వస్తదేమో, వస్తదేమో అని. రాలేదు. అంటే మాకు వచ్చిందని ఏం న్యూస్ లేదు. సో, అట్లా అయిపోయింది. ఉగాది సెలబ్రేషన్స్ అట్లా జరిగిపోయాయి. అంటే హ్యాపీయే. బట్ మా పాప కొంచెం హెల్త్ బాలేదు కాబట్టి కొంచెం డల్‌గా ఉండే. బట్ ఎండ్ ఆఫ్ ది డే హ్యాపీ. సో, మా పాప బర్త్‌డే మార్చ్ 30 ఉగాది రోజు కంప్లీట్ అయిపోయింది. మేము ఎప్పుడు ఇంటర్వ్యూ అయింది మా ఆయనకి? కరెక్ట్‌గా హోలీ రోజు. కరెక్ట్‌గా హోలీ రోజు ఇంటర్వ్యూ అయిపోయింది. సో, మా పాప బర్త్‌డే గూడా అయిపోయింది. నియర్లీ 1 మంత్ దగ్గరికొస్తుంది. ఇంకా రావట్లేదు, రావట్లేదు అనుకున్నాం. ఆహ్, ఎప్పుడు థర్డ్ మంత్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఫోర్త్ మంత్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఫిఫ్త్ మంత్ వచ్చేసింది. రాట్లేదు. అంటే మా ఆయనకి ప్రమోషన్ వచ్చిందన్న న్యూస్ రాట్లేదు. అట్లా అని రిజెక్ట్ అయ్యారు అన్న న్యూస్ రాట్లేదు. ఏది రాట్లేదు. టెన్షన్, టెన్షన్. వస్తే బావుండు, వస్తే బావుండు అని అనుకుంటున్నాం. బట్ అవ్వట్లేదు. ఓకే. ఇంకా మేమనుకున్నాం ఇంక అస్సలు దీని గురించి ఆలోచించకూడదు. దీని గురించి ఆలోచిస్తున్న కొద్దీ మనకి టెన్షన్ అయిపోతదని అనుకున్నాం. బట్ మేము ఒకటి ఏమనుకున్నామంటే, ఇప్పుడు ఒకవేళ ప్రమోషన్ వస్తే మెదకెళ్ళిపోవాల్సొస్తది. మాకు అప్పుడే తెలుసు మెదకొచ్చేస్తామని. సో, మెదకెళ్ళిపోవాల్సొస్తది. మనకేమేం మొక్కులు పెండింగ్ ఉన్నాయి అంటే, పలానా దర్శనం చేసుకుంటాం అని మొక్కుకుంటాం కదా దేవుడికి. ఆ టెంపుల్‌కెళ్తాం, ఈ టెంపుల్‌కెళ్తామని. సో, అవన్నీ లిస్ట్ ఔట్ చేసుకొని, మనం ఇప్పుడు ఈ ఈ టైమ్ పీరియడ్‌లో కొన్ని కంప్లీట్ చేసుకుందాం అనుకోని, మేము హ్యాపీగా ఫస్ట్ విజయవాడ ఎళ్ళిపోయాం. విజయవాడ ఎళ్ళిపోయాము. దర్శనం చేసుకున్నాం. చాలా హ్యాపీ అనిపిచ్చింది. ఇంకక్కడ మొక్కుకున్నాను మా ఆయనకి ప్రమోషన్ రావాలి అని. నాకు ఆహ్, ఈ ఫోటో తీసుకున్నాం అక్కడ. ఎంత హ్యాపీ అనిపిస్తదండి ఫోటో చూసినప్పుడల్లా. అమ్మా! అనిపిస్తది నిజంగా. నేను మ్యారేజ్ అయ్యాక కొత్తలో వెళ్ళి మా బాబు పుడితే వచ్చి దర్శనం అంటే నాకొక పాప గాని, బాబు గాని కావాలి అని అమ్మవారికి మొక్కుకొని నాకు సంతానం ఇస్తే నేనొచ్చి దర్శనం చేసుకుంటాను తల్లి. నీకు శారీ తీసుకొస్తానని చెప్పాను. అండ్ మా బాబు పుట్టి 5 ఇయర్స్ అవుతుంది. అస్సలు కుదరలేదు కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల. ఇంకా ఫైనల్లీ అప్పుడు వెళ్ళాము. ఈ ఫోటో తీసుకున్నాము. అండ్ నెక్స్ట్ ఇంకా వచ్చేసాం. వచ్చేసిన తర్వాత ఇంకా నెక్స్ట్ ఏంటి ఎక్కడికెళ్ళాలి, ఎక్కడికెళ్ళాలి అనుకున్నప్పుడు పెనగంచిప్రోలు టెంపుల్ ఐడియా ఉందా? ఏపీలో ఉంటది. పెనగంచిప్రోలు టెంపుల్‌కి కూడా అప్పుడు నాకు పిల్లలు కావాలి అని మొక్కుకున్నాను. అక్కడికి కూడా వచ్చి దర్శనం చేసుకుంటాను తల్లి. మా పాప పోయినా, బాబైనా పుడితే తీసుకొస్తాను అని చెప్పాను. సో, అక్కడికి కూడా వెళ్ళాం. అక్కడ కూడా ఫోటో తీసుకున్నాం. బావుంది కదా! మా ఆయన నేను అంటే పెళ్ళైన కొత్తలో ఈ టెంపుల్‌కి కూడా వెళ్ళాను. నేను ఆ ఫోటోస్ కూడా చూపిస్తా. బాగున్నాం గదా! నేనే కొంచెం లావైన గానీ మా ఆయన బాగున్నాడు. సో, ఈ ఫోటో తీసుకున్నా. అండ్ మా అత్తయ్య వాళ్ళు గూడా వచ్చారు. అండ్ వాళ్ళు గూడా ఫోటో దిగారు. ఇది ఫ్యామిలీ. మా పాప, మా బాబు మేమిద్దరం అండ్ మా అత్తయ్య, మా మామయ్య. సో, ఫోటో తీసుకున్నాం. తీసుకున్న తర్వాత ఇంకా అయిపోయింది. అక్కడ గూడా దర్శనం చేసుకున్నాం. వచ్చేసాం. వచ్చేసిన తర్వాత ఇంకా ఎక్కడికెళ్ళాలని ఆలోచించినప్పుడు ఇల్లంతకుంట టెంపుల్ గుర్తొచ్చింది. ఇల్లంతకుంట జమ్మికుంట దగ్గరుంటది. ఇల్లంతకుంట టెంపుల్‌కి వెళ్ళాలని చాలా డేస్ నుండి అనుకుంటాం. కుదరట్లేదు. ఇంకిదే ఛాన్స్ అనుకోని మా ఆయన్ని ఇంకా అది గూడా కంప్లీట్ చేసుకుందాము. మళ్ళీ ఎప్పుడొస్తామో తెలీదు గదా! మెదక్ నుండి రిటర్న్ అనేసి ఫోర్స్ చేస్తే ఇంకా ఆయన కూడా ఓకే. కంప్లీట్ చేసుకుందాం అని చెప్పేసి వెళ్ళిపోయాము. వెళ్ళిపోయిన తర్వాత ఇంకా అక్కడ కూడా దర్శనం చేసుకున్నాం. దర్శనం బాగా జరిగింది. మంచి హ్యాపీ అనిపిచ్చింది.
వచ్చినాం. వచ్చినాం. ఈ 1 మంత్ గ్యాప్‌లో మేము ఈ 3 కంప్లీట్ చేసుకున్నాం. ఇంకా కొన్ని కూడా కంప్లీట్ చేసుకున్నాం దగ్గర దగ్గరలో ఉన్న టెంపుల్స్. సో, కంప్లీట్ చేసుకున్నాం అయిపోయింది. అయిపోయిన తర్వాత మే వచ్చేసింది. మేలో మే 19 నా మ్యారేజ్ డే. మే 19 నా మ్యారేజ్ డే అండ్ 6థ్ యానివర్సరీ. ఏంటంటే ఈ 5 యానివర్సరీస్ మేము మంచిగా జరుపుకోలేదు. అంటే అంత హ్యాపీగా లేదు. ఒక్క ఇయర్ మంచిగా జరుపుకున్నాం. ఇంకా రిమైనింగ్ 4 ఏదో ఒక టెన్షన్స్ ఏదో ఒకటి అట్లా ఉండే. ఒక 2 మంచిగా జరుపుకున్నాం అనుకుంటా. మిగిలిన 3 అస్సలు మాకు సెట్ అవ్వలేదు. టైం కుదరలేదు. అన్నీ ప్రాబ్లమ్స్. సో, ఇంకేం చేద్దాం అనేసి ఈసారి మంచిగా సెలబ్రేట్ చేసుకుందాం. ఏం చేద్దాం అనుకునేసరికి మా అక్క కాల్ చేసింది. మా అక్క వాళ్ళు కొత్త ఇల్లు కట్టుకుంటున్నారు. మేము 5గురం. అందులో రెండో అక్క. మా అక్క ఏం చేసింది, భూమి పూజ అప్పుడు మమ్మల్ని దంపతులను కూర్చోబెట్టింది. అంటే మా బావగారు లేరు. సో, భూమి పూజ అప్పుడు మమ్మల్ని కూర్చోబెడితే ఇంకా మేమే కదా! ఎండింగ్ వరకు మేమే ఉండాలి కదా! అనేసి దర్వాజా లేపుతున్నాము. రారా నువ్వు ఈశ్వర్ అని చెప్పి కాల్ చేసాను. ఫ్యామిలీని రమ్మని ఇన్వైట్ చేసింది. వెళ్ళినాం. అంటే వెళ్దాం అనుకున్నాం. అనుకున్న తర్వాత నాకేమనిపించిందంటే ఆ నెక్స్ట్ డేనే మా మ్యారేజ్ డే. మేము వెళ్ళి మళ్ళీ ట్రావెలింగ్‌లో ఆ డే వేస్ట్ అయిపోతది. ఏం హ్యాపీనెస్ ఉంటది అనేసి మేమేం చేసినాం, నేను ప్లాన్ చేసిన. అప్పుడు సరస్వతి పుష్కరాలు. సరస్వతి పుష్కరాలయితే నేను మా హస్బెండ్‌కి చెప్పిన, ఇట్లా పుష్కరాలు వస్తున్నాయి. అస్సలు మనం ఇంతవరకు ఎప్పుడు వెళ్ళలేదు కదా! ఈ పుష్కరాలకి వెళ్దాం ప్లీజ్. ఎట్లాగో ఆ డే మొత్తం జర్నీలోనే గడిచిపోతది. ఒక 1 డే పర్మిషన్ తీసుకో ఎక్స్‌ట్రా వెళ్దాం అనేసి అనుకున్నాం. ఇక్కడ చూడండి ట్విస్ట్. ఇప్పుడు ఇక్కడ నుండి ఇంకా ఇంట్రెస్టింగ్ కాబోతుంది వీడియో. వెళ్ళినాం. దర్వాజా లేపుతుంటే ఆ పూజ అదంతా కానిచ్చేసినాం. అయిపోయింది. నెక్స్ట్ డే మార్నింగ్ మా మ్యారేజ్ డే. మంచిగా సరస్వతి పుష్కరాలు ఇక్కడ మనకి కాళేశ్వరంలో జరుగుతాయి మన తెలంగాణలో. సో, వెళ్దాం అనుకున్నాం కదా! అమ్మ, నేను, మా హస్బెండ్, పిల్లలిద్దరు. మేము 5గురం స్టార్ట్ అయినాం. వెళ్ళినాం. జర్నీ చాలా కష్టమైంది పిల్లలతో. అంటే బస్సులు ఉరుక్కుంట సీట్లు ఆపుకునుడు ఇదంతా చాలా కష్టమైపోయింది. మాకు వెహికల్ ఏం లేదు కదా! సో, మేము బస్సులోనే ట్రావెల్ చేసినాం. ఫ్రీ బస్. అయితే వెళ్ళినాం. వెళ్ళినాం, దిగినాం. అక్కడ ఇంకా స్నానాలకని గంగలోకి నేను దిగినా. మా ఆయన బ్యాగ్ దగ్గర ఉన్నాడు. నేను, మా అమ్మ, పిల్లలు లోపలికి వెళ్ళిపోయినాం వాటర్ లోపలికి. సడన్‌గా మా ఆయనకు ఒక మెయిల్ వచ్చింది. బట్ అది ఓపెన్ అవ్వట్లేదు. సో, ఎందుకంటే అక్కడ సిగ్నల్ సరిగ్గా లేక. కాల్స్ వస్తున్నాయి. కాల్స్ మీద కాల్స్ వస్తున్నాయి. ఆయన మాట్లాడుతుంటే నాకేం అర్థం కాలేదు. సో, ఆయనే ఫోన్ హోల్డ్‌లో పెట్టి, దీపా నాకు ప్రమోషన్ వచ్చింది. నేను సెలెక్ట్ అయ్యాను. మనకి ప్రమోషన్ ఓకే అయిపోయింది అన్నారు. లిటరల్లీ షాక్ తెలుసా? ఎప్పుడో 3 మంత్స్ బ్యాక్ జరిగిన ఇంటర్వ్యూ రిజల్ట్ ఇప్పుడు రావడం ఏంటి. అది మే 19 నా మ్యారేజ్ రోజు రావడం. అంటే నా మ్యారేజ్ డే మా ఆయనకి ఎప్పుడు స్పెషల్ అంతగా అనిపించలేదు. బట్ ఆ రోజు నేను సో మచ్ ఎక్సైటెడ్ ఉండే. అంటే ఇంటర్వ్యూ ఇది అయిందన్న అది గుర్తులేదు నాకు. నేను మర్చిపోయాను. నేను వేరే కాన్షియస్‌లో ఉన్నా. నేను ఆ హ్యాపీనెస్‌ని ఎట్లా అంటే ఏదో మంచి జరగబోతుంది. ఏదో సూపర్ ఎక్సైటెడ్‌గా ఉన్నా. ఈ మ్యారేజ్ డే మాత్రం రాక్ చేసేయాలి. డివోషనల్‌గా ఉండాలని నేను ప్లాన్ చేసి అక్కడికి తీసుకెళ్ళిన కాళేశ్వరం. సో, వెళ్ళిన తర్వాత ఆయనకి ప్రమోషన్ వచ్చేసింది. ఈయన చాలా హ్యాపీ అయిపోయిండు. అంటే ఇక్కడ పాయింట్ నిజంగా నాకొకటి చాలా ఎక్సైటెడ్‌గా ఏమనిపించిందంటే, అది నా మ్యారేజ్ డే రోజు రావడం. అది మా ఇద్దరికి హ్యాపీనెస్. అండ్ అది మేము కాళేశ్వరంలో అంటే శివుడి సన్నిధిలో ఉన్నప్పుడు తెలియడం నాకు ఇంకా చాలా హ్యాపీ అనిపించింది. ఒక డివోషనల్ మూమెంట్, ఒక సూపర్ ఎక్సైటెడ్ మూమెంట్ ఇవన్నీ ఒకేసారి నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఆ రోజు అసలు మా హ్యాపీనెస్‌కి అసలు లిమిట్సే లేవు. అంత హ్యాపీగా ఫీల్ అయ్యాం. మా ఆయనకి ప్రమోషన్ వచ్చిందని తెలిసినప్పుడు ఆయన హ్యాపీనెస్‌ని నేను క్యాప్చర్ చేశాను. చాలా వీడియోస్ మిస్ అయిపోయాయి. బట్ ఒక్క వీడియో ఉంది చూడండి గైస్. ఆయన ఫేస్‌లో ఎంత హ్యాపీనెస్ ఉందో. చూసారు కదా ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారో. నేను ఇంకా చాలా వీడియోస్ తీశాను. బట్ అవన్నీ మిస్ అయిపోయాయి. ఈ ఒక్క క్లిప్పే దొరికింది. అండ్ ఈ హ్యాపీనెస్ చూసాక నాకు ఆ రోజు చాలా హ్యాపీ అనిపించింది. మీకు ఎలా అనిపించింది చెప్పండి? నేనైతే ఆ రోజు ఫుల్ హ్యాపీ. చాలామంది మా ఆయన ఫ్రెండ్స్, రిలేటివ్స్ అందరూ నీకు మీ వైఫే లక్, అందుకే మ్యారేజ్ డే రోజు వచ్చింది అని అందరూ అంటుంటే నాకు చాలా హ్యాపీ అనిపించింది. సో, హీ గాట్ ప్రమోటెడ్. అయిపోయిన తర్వాత ఇంకా ఆ రోజంతా హ్యాపీ. మంచిగా దర్శనం చేసుకున్నాం. మా శివయ్యని మొక్కుకున్నా. థ్యాంక్ యూ అని చెప్పిన. ఇంకా వచ్చేసిన తర్వాత యాజ్ యూజువల్‌గా వచ్చేసినాం. మా ఇంటికి మేము వచ్చేసినాం. ఇంకా అప్పటి నుండి హరీబరీ ఆయన వెళ్ళిపోవాలి అంటే ట్రైనింగ్ ఉంటుంది అని క్లాత్ షాపింగ్ అని అదని ఇదని ఇంకా ఆయన బిజీ అయిపోయిండు. సో, అయిపోయింది. మాకు మే 19కి ప్రమోషన్ వచ్చిందని తెలిస్తే 6th మంత్ ఫస్ట్ వీక్ వరకే ఆయన అక్కడే
వర్క్ చేసుకున్నారు. 6th మంత్ స్టార్టింగ్‌లో ఇక్కడికొచ్చారు. ఇక్కడికొచ్చిన తర్వాత అయిపోయింది. సడెన్‌గా ఇల్లు తీసుకోవాల్సొచ్చింది. ముహూర్తాలు లేవు. హరీ బరీ అని చెప్పి వచ్చేసినాం. వచ్చేసిన తర్వాత ఈడకొచ్చిన తర్వాత ఎన్ని హారిబుల్స్ థింగ్స్ జరిగినాయంటే లైఫ్‌లో అంతకుముందు కూడా జరిగినాయి. కాకపోతే 2025 అంటే నాకు కొంచెం ఓకే. బెటరే గదా అనిపిచ్చే టైంలో ఇవన్నీ జరిగేసరికి ఎబ్బే! అసలు మన లైఫ్ మారదింకా. మన లైఫ్ మారుతుందంటే ఇంక నమ్మొద్దసలు. దేవుడు దిగొచ్చి నీ లైఫ్ మారుతుందన్నా కూడా నమ్మకూడదు. ఇంక ఇది ఇంతే అనుకున్నా. ఏంటంటే ఇంట్లోకొచ్చినాం. ఇల్లు రాగానే ఇరికిరికయిపోయింది. నేను అప్‌సెట్ అయిపోయినా. ఓకే. ఇంక అట్లా ఒక 2 డేస్ అట్లా గడిచిపోయింది. సామాన్లు సర్దుకోవడం అదంతా. లిటరల్‌గా నేను వాకిలి కడుగుతుంటే కోతి ఉరికొచ్చి నా మీద దూకింది. నేను రన్ చేసుకుంటూ ఇంట్లోకి వద్దామని ఉరికొస్తుంటే జారిపడ్డా. జారిపడ్డా. ఈ చెయ్యి ఇక్కడ ఇట్లా మొత్తం ఇంత వాపొచ్చింది. అదొకటి. అండ్ దానికన్నా ముందు నేను ఇంట్లో కింద పడుకున్నా. కింద పడుకున్నా. మా పిల్లలిద్దరిని నా పక్కకేసుకొని పడుకున్నా. బీరువా పైన ఒక ఇనుప మంచం ఉంటది మాకు. ఆ మంచం పెట్టిండు మా ఆయన. దానిపైన ఒక సైకిలు, బొమ్మల డబ్బా ఇవన్నీ ఉన్నాయి. సో, నైట్ ఏమైంది ఆయన బెడ్ మీద పడుకున్నాడు. కాలో ఏదో తగిలిచ్చినట్టున్నాడు బీరువాకి. అది ఫ్లిప్ అయిపోయి మంచం మొత్తం నా మీద పడింది. అంటే మంచము, సైకిలు, దానిపైన ఉన్న బొమ్మల డబ్బా, పిల్లలది గీరెల బండి ఇవన్నీ ఒకేసారి నా హెడ్ మీద పడ్డాయి. నేను ఇటు సైడ్ పడుకొనున్నా. ఇట్లా పడ్డాయి. ఈ మొత్తం పెయిన్. చెవి పొట్టు స్టార్ట్ అయింది. హారిబుల్. అయిపోయింది. అయిపోయిన తర్వాత థ్రోట్ ఇన్ఫెక్షన్ మళ్ళీ స్టార్ట్ అయిపోయింది. అసలు ఎంత సివియర్ అంటే నాకు థ్రోట్ ఇన్ఫెక్షన్ వస్తే గొంతు పూర్తిగా మూగవాళ్ళలాగా, అంటే ఆ ఆ అంటే మనకి వాయిస్ వినపడదు. ఆ అన్న వాయిస్ కూడా వినపడదు. మొత్తం మూగవాళ్ళలాగా అయిపోతా. ఇంకా ఆ 2, 3 డేస్ ఫోన్‌లు మాట్లాడను, ఏం మాట్లాడను, ఎవరు కాల్ చేసినా అంటే వాయిస్ వినపడదు కదా! సో, మళ్ళీ దానికి హాస్పిటల్‌లో చూపించుకున్నా. ఇక్కడ చూపించుకున్న తర్వాత ఓకే. తగ్గిపోతది అని చెప్పారు. అయిపోయింది. మెడిసిన్ వాడినా. అట్లా అట్లా గడుస్తుంటే ఒక మిరాకిల్ జరిగింది నా లైఫ్‌లో. ఇంక నేనెప్పుడు చూడలేను అనుకున్నది ఒకటి చూసాను. నేనెప్పుడూ చేయలేను అనుకున్నది ఒకటి చేశాను. అది ఎమోషనల్ మూమెంటే. బట్ ఇప్పుడు ఏడవలేను. ఏడవను. అదేంటంటే నా మ్యారేజ్ ఫోటోలు. నా మ్యారేజ్ ఆల్బమ్ 2019లో నాకు మ్యారేజ్ అయితే ఇప్పటి వరకి రాలేదు. ఇక్కడ మెదకొచ్చాక వచ్చింది. నాకు అది కూడా ఒకటి. నాకు మెదకొచ్చిన తర్వాతనే కొన్ని లక్కీగా జరిగాయని అనిపిస్తది. అది నా వెడ్డింగ్ ఆల్బమ్. ఎంత హ్యాపీ అంటే లిటరల్లీ ఫస్ట్ టైమ్ ఆ ఆల్బమ్ చూసినప్పుడు ఎంత ఏడ్చిందో నాకే తెలియాలి. అంత హ్యాపీనెస్ అంటే ఆ హ్యాపీనెస్‌ని నేను నవ్వులో చూపించుకోలేక అంత ఏడవాల్సొచ్చింది. చూపిస్తాను ఆ ఆల్బమ్. క్యాలెండర్ 2025, 26 కోసం క్యాలెండర్. ఇది నేను మా ఆయన. బాగుంది కదా! ఆల్బమ్ ఇస్తే ఇస్తారు కదా! అది ఇచ్చారు. అండ్ బాగుందా? అండ్ ఇంకొకటి చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకు హ్యాపీనెస్ అంటే 5 ఇయర్స్ నుండి ఇది రప్పించుకోవడానికి నేను ఎంత కష్టపడ్డాను, ఎంత ఏడ్చాను, ఎంత బ్రతిమలాడుకున్నాను నాకే తెలుసు. అండ్ ఆ ఫోటోగ్రాఫర్‌కి మా ఆయనకి చిన్న క్లాష్ వచ్చి మ్యారేజ్‌లో ఫోటోస్ పూర్తిగా తీయకుండా వెళ్ళిపోయారు. దానివల్ల నేను చాలా ఇయర్స్ మాటలు పడ్డాను, సఫర్ అయ్యాను. అంటే మీ సైడ్ ఫోటోగ్రాఫరే, నీ వల్లే ఇదంతా అయింది. వాళ్ళ క్లాష్ ఏమొచ్చిందో కూడా నాకు తెలీదు. బట్ వాళ్ళు పెట్టుకున్న క్లాష్‌కి నాకు తిట్లు పడ్డాయి. అటు ఇటు. సో, ఇది మా వెడ్డింగ్ ఇన్విటేషన్ అండ్ మా ఫొటోస్. నా ఆల్బమ్ చేస్తాను ఒకరోజు, చూపిస్తాను మీ అందరికీ. ఇది నాకు 2025లో జరిగిన సెకండ్ బిగ్గెస్ట్ అచీవ్‌మెంట్. ఫస్ట్‌ది మా ఆయన ప్రమోషన్ అయితే, సెకండ్‌ది ఇదన్నమాట. సో, నాకు చాలా హ్యాపీ అనిపించింది ఇవి వచ్చిన తర్వాత. ఇంకా వీడియో రాలేదు. మనీ కట్టాము. బట్ ఎందుకు లేట్ అవుతుందో తెలీదు. సో, ఆ వీడియో కూడా వస్తే సూపర్ హ్యాపీ. అండ్ ఆ వీడియో ఇప్పుడు రాదు, ఎట్లాగో ఇంకా న్యూ ఇయర్ వచ్చేస్తుంది కదా! సో, 2026లో వస్తుందని హోప్. అండ్ అయిపోయింది. ఇది వచ్చేసింది. నెక్స్ట్ ఒక బిగ్ షాక్ ఏంటంటే మళ్ళీ నాకు థ్రోట్ ఇన్ఫెక్షన్ వచ్చేసింది. నేను మళ్ళీ హాస్పిటల్‌కి వెళ్ళాను. ఈసారి ఒక మంచి డాక్టర్‌ని కన్సల్ట్ అయ్యాను. ఆయన చెప్పారు, ఇది మెడిసిన్‌తో టెంపరరీగా పెయిన్ తగ్గించగలుగుతుంది, కానీ
పర్మనెంట్ ప్రికాషన్ అయితే లేదు. సర్జరీ చేయించుకోవాలని చెప్పారు. చాలా బాధ అనిపించింది. సర్జరీయా ఇప్పుడు అమ్మా అనిపించింది. యాక్చువల్‌గా లాస్ట్ మంతే చేయించుకోవాల్సింది సర్జరీ. కొన్ని రీజన్స్ వల్ల ఓకే. ఈ పెయిన్ భరించుకుందాం ఒక 4, 5 మంత్స్. మనకు కరెక్ట్ టైమ్ వచ్చినప్పుడే చేపించుకుందాం అనేసి నేను ఆగాను. ఇంకో 4, 5 మంత్స్. స్టిల్ నాకు ప్రెజెంట్ ఉంది థ్రోట్ ఇన్ఫెక్షన్. స్టార్టింగ్ స్టేజ్‌లో ఉంది. ఒక 2, 3 డేస్ అయితే సివియర్ అయిపోతది. వాయిస్ కూడా పోతది. సో, ఏంటంటే ఆపరేషన్ చేయించుకోవాలన్నప్పటి నుండి కొంచెం అప్‌సెట్ అనిపిస్తుంది. అంటే అదేం పెద్ద ఆపరేషన్ కాదు, చిన్నదే. బట్ బెడ్ సిక్ అవ్వడం అనేది నా లైఫ్‌లో అది చాలా హారిబుల్‌గా అనిపిస్తుంది. అంటే నేను హాస్పిటల్ బెడ్ మీద పడుకోవడం ఇదంతా నేను ఇమాజిన్ చేసుకోలేకపోతున్నా. ఇన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి నాకు భయమేస్తుంది. వి హోప్ అంటే అది ఆపరేషన్ అన్నారు ఖచ్చితంగా. బట్ దేవుడి దయ ఉంటే అన్నీ సాధ్యమే అంటారు కదా! ఆపరేషన్ వరకి వెళ్ళకుండా తగ్గిపోతే బావుండు. బ్లెస్ చేయండి నా కోసం ప్లీజ్. అండ్ అయిపోయింది. ఇంకేంటి? ఇంకేం మాట్లాడుకుందాం? ఓహ్ మై గాడ్! నేను అస్సలు పాయింటే చెప్పడం మర్చిపోయాను. మెదకొచ్చిన తర్వాత నా ఇంకొక డ్రీమ్ కూడా అచీవ్ అయిపోయింది. అదేంటంటే వినాయక చవితికి కుంకుమ పూజ చేస్తారు గదా! అది ఇంకెప్పటికి అచీవ్ అవ్వలేదు. ఇంక 10 సంవత్సరాలు పడతదని చాలా బాధపడేదాన్ని ప్రతి సంవత్సరం. బట్ రియల్లీ ఇక్కడికొచ్చిన తర్వాత నేను కుంకుమ పూజ కూర్చున్నాను. 2, 3 టైమ్స్ కుంకుమ పూజకి కాదు, ఇంకా వేరే పూజలు కూడా చేశాను వినాయకుడి దగ్గర. అందరు ఆడవాళ్ళతో కలిసి కూర్చొని కుంకుమ పూజ చేయడం నా డ్రీము 5 ఇయర్స్ నుండి. సో, ఈ 6థ్ ఇయర్ నాకు ఛాన్స్ వచ్చింది. కుంకుమ పూజ చేసుకున్నాను. వీడియో, ఫోటోస్ ఇక్కడ పెడతాను చూడండి. లిటరల్లీ మై గాడ్! నా డ్రీమ్ ఇంత తొందర అచీవ్ అయితదా అనుకున్నా. అంటే ఇదేం పెద్ద డ్రీము, పూజ డ్రీమా అని అనుకుంటారు. కానీ ఒక 2, 3 టైమ్స్ కాదు, ఒక 4, 5 టైమ్స్ కూడా మనకి అవ్వట్లేదు అన్నప్పుడు అది నార్మల్ థింగ్ కూడా మనకి బిగ్ డ్రీమ్ లాగా, మన టార్గెట్ లాగా, మన గోల్ లాగా అయిపోతది తెలుసా! నా లైఫ్‌లో కూడా చాలా అట్లనే అయిపోయినాయి. సో, కుంకుమ పూజ ఒకటి చేసుకున్నా. ఇంకా దసరా అంతా చేసుకోలేదు. ఎందుకంటే దసరా అంతా మాకు హెల్త్ అప్‌సెట్. అండ్ వినాయక నిమజ్జనం రోజే నా బర్త్‌డే. నా బర్త్‌డే రోజు కూడా నాకు హెల్త్ బాలేదు. ఫీవర్ అంతా. సో, అట్లా నార్మల్‌గా సెలబ్రేట్ చేసుకున్నాం. బట్ ఫైనల్లీ సెప్టెంబర్ అంతా కంప్లీట్ అయిపోయింది. అండ్ దసరా నార్మల్ ఇంకా ఇంట్లోనే ఉన్నాము, అయిపోయింది. అండ్ దీవాళి కూడా బానే సెలబ్రేట్ చేసుకున్నాము. ఫైనల్లీ 11థ్ మంత్‌లో ఇంకొక బిగ్ అచీవ్‌మెంట్, బిగ్ షాక్. నా యూట్యూబ్ ఛానల్ 1000 సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయిపోయింది. లిటరల్లీ. ఇది ఇప్పట్లో అవుతుందని నేను అనుకోలేదు. నేను ఒక 15 రోజులు వీడియోస్ పెట్టడం, మళ్ళీ ఆపేయడం నా హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల. ఇట్లా చాలా ఇయర్స్ నుండి నా మానిటైజేషన్ అవ్వట్లేదు. స్టిల్ ఇప్పటికి మానిటైజేషన్ అవ్వలేదు. బట్ 1000 సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయిపోయారు ఈ ఇయరే. నాది ఒక వీడియో, రెంటింట్లో పడే కష్టాలు అనే వీడియో చాలా వైరల్ అయిపోయింది. అంటే నియర్లీ 37K ఆర్ 38K వరకు రీచ్ అయింది వ్యూస్. దానివల్ల నాకు చాలామంది సబ్స్క్రైబర్స్ వచ్చారు. ఇప్పుడు ప్రెజెంట్ నా ఛానల్ 1200 సంథింగ్ ఉంది సబ్స్క్రైబర్స్. సో, అదొకటి బిగ్ అచీవ్‌మెంట్. యాక్చువల్‌గా అది అచీవ్ చేయడానికి ఒక చిన్న రీజన్ ఉంది. అది నేను ఒక వీడియోలో చేసి చెప్తాను సెపరేట్‌గా. సో, మనం మేనిఫెస్టేషన్ ఇవన్నీ చాలామంది నమ్మరు. బట్ నిజంగా మేనిఫెస్టేషన్ వల్లనే నాకు ఇది అచీవ్ చేశానేమో అనిపిస్తుంది. అదేంటనేది నేను నెక్స్ట్ ఒక వ్లాగ్ చేస్తాను. సో, ఇవి నా బిగ్ అచీవ్‌మెంట్స్. అంటే నేను చాలా హాస్పిటల్స్ తిరిగాను, హెల్త్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను. ఇదంతా పక్కన పెడితే ఈ 2025 నాకు చాలా మంచి చేసిందనుకోవాలి. మేము ప్లేస్ చేంజ్ అయ్యాము. అయ్యాక కూడా నేను చాలా సఫర్ అయ్యాను. బట్ ప్లేస్ చేంజ్ అవ్వకముందు, అయిన తర్వాత బిగ్ అచీవ్‌మెంట్స్ ఏంటంటే, ఫస్ట్ వన్ మా ఆయన ప్రమోషన్. చాలా అంటే చాలా హ్యాపీనెస్ ఇచ్చింది మాకు. మా మ్యారేజ్ డే రోజే ప్రమోషన్ రావడం నాకు ఇంకా చాలా హ్యాపీ అనిపించింది. అండ్ మేము మీదకొచ్చేసాం. ఇక్కడికొచ్చేసిన తర్వాత నా యూట్యూబ్ ఛానల్ మానిటైజేషన్ అయింది. నేను దేవుడికి కుంకుమ పూజ చేసుకోగలిగాను. అండ్ అంతా లైక్ సెట్ అయిపోయింది లైఫ్ అన్న ఫీలింగ్ వస్తుంది ఈ ఇయర్. 2024 వరకు పడ్డ స్ట్రగుల్స్‌కి, 2025లో పడ్డ స్ట్రగుల్స్‌కి చాలా తేడా ఉంది. అంటే స్ట్రగుల్స్ 100% నుండి 60%కి రెడ్యూస్ అయిపోయినట్టు అనిపిస్తుంది. అంటే స్టిల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. బట్ వాటిని పట్టుకొని వేళలేం కదా! సో, అవన్నీ పక్కన పెడితే హ్యాపీనెస్సే ఎక్కువ ఉందేమో అన్న ఫీలింగ్ వచ్చింది. అంటే చిన్న చిన్న నష్టాలు ఉన్నా పెద్ద పెద్ద సంతోషాలున్నాయి నాకు 2025లో. సో, ఈ ఇయర్ నాకు చాలా కలిసొచ్చిందని చెప్పుకోవాలి. అండ్ నా బిజ్ గురుకుల్ మంచిగా రన్ అయింది.
నా మయూర టీ కంపెనీ వర్క్ మంచిగా రన్ అయింది. నేను కొంచెం మనీ ఎర్న్ చేసుకున్నాను. సేవింగ్స్ ఎక్కువ లేవు. బట్ మనీ అయితే ఎర్న్ చేశాను. నా ఆల్బమ్ వచ్చేసింది. అండ్ వీడియో కూడా వచ్చేస్తే బావుంటది. అండ్ 2026లో ఏం జరగబోతుందో నా లైఫ్‌లో ముందే చెప్పాలంటే మేబీ నాకు సర్జరీ అవుతుంది థ్రోట్‌కి. నెక్స్ట్ నా మ్యారేజ్ వీడియో వస్తుంది. నెక్స్ట్ నా యూట్యూబ్ ఛానల్ మానిటైజేషన్ అయిపోతుంది. ఈ 3 జరగబోతున్నాయని నేను అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ 2026 ఎలా ఉంటుందో చూసేద్దాం. డే బై డే ఒక అచీవ్‌మెంట్ లాగా ఫీల్ అయితే ప్రతిదీ హ్యాపీనెస్ ఇస్తుంది అని నా ఫీలింగ్. మనం ఒక 30% బాధపడ్డా 70% అంతా లైఫ్‌లో హ్యాపీనెస్ నింపేసుకోవాలి అనేది నా ఆలోచన. అండ్ మీ ఇయర్ ఎలా గడిచింది? కుదిరితే కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో మొత్తం చూసాక మీకు ఈ వీడియో గనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకా ముందు మంచి కంటెంట్‌తో, మంచి వ్లాగ్స్‌తో మీ ముందుకొస్తాను. నన్ను ఏమైనా డౌట్స్ అడగాలనుకున్నా క్వెషన్ చేయొచ్చు. పలానా వీడియో కావాలి అని అడగొచ్చు. మీ ఇష్టం. మీరు ఎలాంటి వీడియోస్ చేయమంటే లైక్ ఫ్యామిలీ రిలేటెడ్, పర్సనల్, ప్రొఫెషనల్ ఇంకేదైనా నా గురించి మీరేమన్నా తెలుసుకోవాలనుకున్నా గూడా నాకు కామెంట్ చేయండి. ఖచ్చితంగా నేను దాని గురించి ఒక వీడియో చేస్తాను. అండ్ ఈ వీడియో తర్వాత నెక్స్ట్ నా ఛానల్‌లో పోస్ట్ అవ్వబోయే వీడియో నా 2026 న్యూ ఇయర్ రెజల్యూషన్. సో, మీరు కూడా రెజల్యూషన్ తీసుకునే ఉంటారు కదా! సో, నా రెజల్యూషన్స్ కూడా చూసేయండి. నెక్స్ట్ రాబోయే వీడియో అదే 2 డేస్‌లో పోస్ట్ చేస్తాను. అండ్ మళ్ళీ అడుగుతున్నాను, ప్లీజ్ ఈ వీడియో చూసిన వాళ్ళు చూసి వెళ్ళిపోకుండా ఒక లైక్ చేయండి, ఒక షేర్ చేయండి. అండ్ నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వ్యూస్ అయితే వస్తున్నాయి. బట్ సబ్స్క్రైబర్స్ పెరగట్లేదు. మీ ఒక్క సబ్స్క్రిప్షన్ నా లైఫ్‌కి ఒక ఫార్వర్డ్ స్టెప్ అని నేను ఫీల్ అవుతున్నాను. మీరు గనక నా కంటెంట్ బావుంది అని జెన్యూన్‌గా అనుకుని ఉంటే, నా కంటెంట్ మీకు నచ్చితే, నన్ను ఇంకా యూట్యూబ్‌లో చూడాలి, నేను ఫేమస్ అయిపోవాలి ఈ 2026లో అనుకుంటే, ప్లీజ్ నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ 2025 ఎలా గడిచిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి గైస్. మాట్లాడుకుందాం దాని గురించి. అండ్ మీ అందరికీ విష్ యూ ఎ వెరీ, వెరీ, వెరీ హ్యాపీ న్యూ ఇయర్. నాకు కూడా హ్యాపీ న్యూ ఇయర్ అని కామెంట్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.